తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు భాగ్య సూక్తం గురించి. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. భాగ్య సూక్తం అనేది వినటం కానీ లేకపోతే ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా భాగ్యవంతులుగా మారతారు అని చెప్పారు. మారకపోతే నన్ను అడగండి. అది మామూలుగా అడగడం కూడా కాదు, బల్లగుద్ది చెప్తారంటారు కదా, అలాగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏంటి భాగ్య సూక్తానికి ఉన్నటువంటి వైశిష్ట్యం? మరి మా భాగ్యాన్ని మేము ఖచ్చితంగా ఆకాంక్షిస్తాం కదా, భాగ్యవంతులుగా అవ్వాలి అని చెప్పి. మరి ఏం చేయాలి, ఎలా దాన్ని మా జీవితాల్లోకి రప్పించుకోవాలి? ఒక్కసారి మీ ద్వారా సార్. అమ్మా, మీరు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫాలోవరా? నేనే ఫస్ట్ ఫాలో అవుతాను. నేను మాట్లాడుతున్నారు. అయితే మీరు భాగ్యవంతులే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం భాస్కరాధీనం. ఫస్ట్ మనం భారతదేశంలో ఉన్నాం. భా అంటే కాంతి, రథ అంటే మక్కువ. భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాడు. ఇందులోనే భా ఉంది కదా భారతదేశంలో. భాగ్య సూక్తము అంటే వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయి, కొన్ని వేల మంత్రాలు ఉన్నాయి. అసలు ఓపెన్ చేసి చూస్తుంటే మొన్న పర్జన్య సూక్తం అని ఒక సూక్తం తీసి ఒక మంత్రాన్ని సాధన చేశాను. అలా చేస్తూ ఉండగానే ఆ చుట్టూ మేఘాలు అలుముకోవడం. అవును, ఆపచ్చు, వర్షాన్ని రప్పించవచ్చు. అతివృష్టి అనావృష్టి నివారణ అంటే వేదానికి ఉన్నటువంటి గొప్పతనం. అంటే ఈ విషయం మా గురువు గారు కూడా ఇంకా చెప్పలేదు. అంటే గురువు మిషన్ శిష్యులు అంటారు కదా, గురువు గారు చూస్తారేమో అని భయం. కొన్ని మంత్రాలు ఆయనకి తెలియకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అంటే నేర్పించారు కాబట్టి తర్వాత తెలియజేస్తారు, అది వేరే విషయం. కానీ వేదం మీద ఉన్నటువంటి నమ్మకం. ఏదో చిన్నపిల్లలు ఆత్రం ఎక్కువగా ఉండి ముందే పుస్తకాలు కొందేస్తే ఒక పుస్తకం కదా, మొత్తం అన్ని పుస్తకాలు ఫస్ట్ రోజు చదివేస్తాం కదా, త్వరగా ఏదో తేల్చేసుకోవాలి అంటే త్వరగా ఏదైనా చెప్పేయాలి. ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళుగా ఇదే తాపత్రయంలో ఉన్నాం. అందులో ఇది గురువుగారు నాకు చెప్పింది కాదు, ఒక కాలర్ అడిగితే గురువుగారు చెప్పారు. తర్వాత నేను దాన్ని మళ్ళీ తీసి విడదీసి అప్పుడు మళ్ళీ నేను సబ్జెక్ట్లోకి వెళ్ళి అసలు ఆ మంత్రం ఏంటి. ఇక్కడ మనం మిత్రాయ నమః, రవయే నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రాయ నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః. ఈ 12 నామాలు తెలిసిందమ్మా. అవును. ఆయనకి ఇంకొక పేరు ఉంది, భగుడు. అవును. భగ. భగ అనే నామం ఇదేగా, భగుడే కదా. అయితే సూర్యుడికి ఉన్నటువంటి నామం. మీకు శ్రీ సూక్తంలో లలితలో ఓ మాట ఉంటుంది, అమ్మవారు భగమాలినిగా సూర్యమండల మధ్యస్థ భగమాలిని భాగ్యదేవత. ఆ మంత్రాన్ని మీరు పర్ఫెక్ట్గా సాధన చేయగలిగితే మీ పని కట్టుకుని దీనికి మళ్ళీ నియమాలు అంటే పొద్దుట లేవటాలు, ఇల్లంతా దొరటాలు, దేవుడిని అలంకరించి ఏం లేదు. మంచం మీద పడుకున్నావు, కూర్చుని చేసే వేదం ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టదమ్మా. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం చాలా మంది చాలా చెప్తారు, వేరేలాగా అర్థం చేసుకోకండి, అంటే వాళ్ళకి అడగండి. ఇప్పుడు సాంసారిక జీవితంలో ఉన్నాము, మరి అటువంటి సందర్భంలో సాంసారిక జీవితం అది దాన్ని అక్రమమా సక్రమం? లేదు, ఖచ్చితంగా ధర్మం. అది ధర్మం. గృహస్థాశ్రమ ధర్మంలో మీరు భార్యాభర్తలు లేకపోతే బెడ్రూమ్, అది శాస్త్రం. అదేమో తప్పు కాదు కదా. పడుకోవడానికి ముందు ఉపక్రమించినప్పుడు నువ్వు చేసుకునే సాధన. పడుకునేటప్పుడు ఓం నమః శివాయ అనుకుంటాం. అంటే లోపల ఆత్మకారకుడై భగవంతుడు ఉన్నప్పుడు సంసారం చేయడం తప్ప కాదు. ధర్మం ఇమిడి ఉన్నంత కాలం తప్పు కాదు. అది అధర్మం అయితే అప్పుడు తప్పు. అంతే తప్ప ఇక్కడేమి 24 గంటలు నువ్వు తిరిగే నీ ఇంట్లో ప్రతి భాగము కూడా నీ శరీర భాగమే. వాస్తు పురుషుడిగా పడుకున్నాడని చెప్తున్నావు. ఈశాన్యానికి ఈశ్వర స్థానం అంటున్నావు, నైరుతిలో రాక్షస స్థానము, రాహుస్థానం. రాహుకి దుర్గాదేవి అధిదేవత. అంటే ఆ బెడ్రూమ్లో ఆ నైరుతి మూల దుర్గాదేవి ఉందిగా, అప్పుడు మరి అక్కడ చేయకూడదు, సంసారం చేయకూడదు. నువ్వు చేసేది తప్పు కానప్పుడు, నువ్వు చేసేది అవతల వాళ్ళకి ఇబ్బంది కానప్పుడు ఏది తప్పు కాదు. అది నీకు కానీ అవతల వాళ్ళకి కానీ మేలు చేసేది అన్నప్పుడు నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. మా గురువు గారు చెప్పింది మంచం మీద కూర్చొని, అంటే కొంచెం భక్తి శ్రద్ధ ఉన్నాయి,
శుచి శుభ్రతతో చేసుకోవచ్చు. మంచం మీద ఎక్కడానికి ముందు ఆ. ఒక కుర్చీ వేసుకుని కుర్చీలో కూర్చుని ఈ మంత్రాన్ని ఓ పడుకునే పోయే ముందు చదవమంటారా? నైట్ పడుకునేటప్పుడు ఉమ్. ఉదయం లేచిన వెంటనే ఉమ్. ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం ఏదైతే ఉందో వేద మంత్రం చేసి నీకు దానికి కావలసినటువంటి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఉమ్. మనం నిద్రలో సుసుప్తావస్థలో ఉమ్. నీ మనసు ప్రయాణం చేస్తది. ఉమ్. నువ్వు దేనికోసం భగ ప్రణీతర్ భగ సత్యరాదో భగేమాం ఉమ్. అని దేనికోసం చేస్తున్నావో అటు వెళ్ళిపోద్ది. ఉమ్. ప్రజాహ అంటే నీ చుట్టూ నీకు పనివాళ్ళుగా ఉండేవాళ్ళు ఉమ్. ప్రజలు, అంటే వాళ్ళ మేలును కూడా కోరుకుంటున్నావు, వాళ్ళు ఉండాలి. ఉమ్. అలాగే గోభిహి ఆవులు, గో సంపద, అశ్వైహి ఉమ్. గుర్రాలు ఎక్కడుంటాయి ఉమ్. పూర్వం ఉండేవి. కంపల్సరీ ప్రయాణ సాధనం గుర్రమే. గుర్రమే. అంటే కొంచెం సంపన్నులు అంటే గుర్రం ఉండేది. ఇప్పుడు గుర్రాన్ని మనం కార్ల ఇలా కింద మార్చు- బైకుల కింద చూడాలి. మార్చుకుందాం. ఉమ్. అంతే. వస్తాయి. అంటే గుర్రం కూడా ఉండాలి. మొన్న ఇప్పుడు మోడీ గారు ఇవన్నీ కొనడం మానేయమన్నారు. అవును. అప్పుడు ఏమన్నారంటే మా గురుగారు, అంటే ప్రతి వాళ్ళు కూడా సంపన్నులు ఒక గుర్రాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఏనుగుని మేపడానికి, ఒక ఏనుగుకి పశు గ్రాసాన్ని ఇవ్వడానికి అంత ఈజీ కాదు అది. అవును. మీరు డెఫినెట్గా మంచి జీవితం, అంటే ఆవు ఇవన్నీ చేయలేం కాబట్టి ఆవుకు పెట్టేయండి సింపుల్గా కొంతవరకు అన్నారు. ఉమ్. అందుకని ఇవి చేయగలిగితే, ఉమ్. అంటే నాకు ఒక్కొక్కసారి అశ్విని సూక్తం చదివిన వెంటనే ఉమ్. ఒక 2-3 గంటల్లో అశ్వదర్శనం అవుతుంది. శ్వేతాశ్వం, కనపడుతుంది. అబ్బో, ఆ. శ్వేతాశ్వం శ్వేతాశ్వం మనకి అంటే బాహ్యంగానా బాహ్యంగా, లేకపోతే బాహ్యంగా. ఇట్లా ఫోన్లలోనా? కాదు బాహ్యంగానే. నేను ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను కదా, ఒక టాంగాలు ఉంటాయి కదా, ఆ. పెళ్ళిళ్ళ టాంగాలు, అవి ఎదురవటం కానీ, గుర్రం అక్కడ తింటూ కనపడడం కానీ మిగతా రోజుల్లో కనపడుతుంది. మళ్ళీ నేను బాగా అబ్జర్వ్ చేశాను, శుక్రవారం ఎక్కువ కనిపిస్తుంది శ్వేతాశ్వం. అంటే నేను అశ్విని సూక్తం చేస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వచ్చేసి. అంటే ఇందులో భాగ్య సూక్తంలో అశ్వైహి, గోభిహి, ప్రజైహి ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి. ఇవి నిన్ను సంపన్నుల్ని చేస్తాయి. సంపన్నం. అద్భుతం సార్. పట్టుకు చెయ్యండి. ఉమ్. మీకు అవ్వకపోతే నన్ను అడగండి. ఉమ్. ప్రతి ఒక్కరిని సన్ స్పిరిచువల్ సొసైటీ ఫాలో అయ్యే వాళ్ళందరినీ, సూర్యుని అనుసరించే వాళ్ళందరికీ భాగ్యవంతుల్ని చేయడం బాధ్యతగా పెట్టుకున్నాను. నేను భాగ్యవంతుడిని. ఇంతమంది ఉమ్. నా ఫాలోవర్స్ ఉన్నారు, ఉమ్. ఇంతమంది నా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఉన్నారు. నేను భాగ్యవంతున్నా ఉన్నప్పుడు మీరందరూ భాగ్యవంతులే, మీరందరూ భాగ్యవంతులు ఉన్నప్పుడు నేను భాగ్యవంతులు. నాకు అవసరమైతే మీరు ఇస్తారు, మీకు అవసరమైతే జ్ఞానాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నాను. నిజంగా అంటే ఇప్పుడు మీరు ఇచ్చేయచ్చు కదా. ఎస్, మీరు కోరుకోండి, మీకు ఇచ్చే స్థితి భగవంతుడు నాకు ఇచ్చేస్తాడు. అప్పుడు అంటే పూర్వ రోజుల్లో ఇలా మెడలో తీసి ఇలా ఇచ్చేసేవారు కదా రాజులు, అలా ఇచ్చేస్తానేమో. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నానంటే నేను చేస్తున్నాను కదా. ఆ మాట నా నోట్లో నానుతున్నాయి. ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి, మీకు చెప్పేది ఒకటే భాగ్య సూత్రంలో. ఎంతో అద్భుతమైనటువంటి మంత్రాలు. జాగ్రత్త దూరముదైతి దైవం తదు సుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇలాంటి ఎన్ని వేద మంత్రాలు, ఇవన్నీ ప్రమాణాలు, ఇవి జరిగి తీరతాయి. మీరు భాగ్యవంతులు అవడానికి భాగ్య సూక్తంలో ఇది అద్భుతమైనటువంటి మంత్రం. ఇంకా అద్భుతమైనటువంటి మంత్రాలు మీకు నేను త్వరలో, ఎందుకంటే సాధనలో ఉన్నాను, అంటే నాకు సిద్ధి వచ్చేస్తుంది. సిద్ధి వస్తుంది అంటే ఇప్పుడు తలుచుకున్న వెంటనే గుర్తు వస్తుంది. సిద్ధి అంటే అంతే అంతే. అది ఎంత తీక్షణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చారణ చేస్తే, అంటే సాధన చేయడానికి 1,00,000 చేయాలి, సాధన అయిపోయి సిద్ధి అయిపోయిన తర్వాత 1,00,000 అక్కర్లే, ఒక బాణం తీయడం వేస్తే అయిపోయింది, కొట్టేస్తాం. ఇంతకీ ఆ భాగ్య సూక్త మంత్రం చెప్పేస్తాను. మీకు ఇందాక కూడా చెప్పేసా కొంచెం, ఇప్పుడు విడదీస్తాను, అందం కలిసి అందం. తప్పకుండా. ఋగ్వేదం 7:41. ఋగ్వేదం 7:41. ఇది మొదటి మంత్రం మాత్రమే. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయో, ప్రతి సూక్తంలోనూ ఇంచుమించు ఒక 7-8 మంత్రాలు ఉంటాయి, కొన్ని 11 మంత్రాలు ఉంటాయి. ఒకటి సాధన చేస్తేనే వస్తుంది అనుకున్నప్పుడు మిగతావి చేస్తే అయ్యి బాబాయ్ ఇంకా ఊహించలేం ఫలితాన్ని. చాలా అంటే పర్ఫెక్ట్గా దాని మీద దృష్టి పెట్టి ఒక సిద్ధిని పొందేస్తే ఏమైనా చేయొచ్చు అమ్మా. ఎంత చేయొచ్చు అంటే ఎంత కావాలంటే అంత చేయొచ్చు. ఎంత ఉంది అంటే ప్రపంచం అంతా వ్యాప్తమై ఉంది, భారతదేశమే రత్నగర్భ. చేద్దాం. భగ భగ ప్రణేతర్భగ ప్రణేతర్భగ సత్యరాదో సత్యరాదో భగేమాం భగేమాం దియా దియా ముదవా ముదవా దదన్నః దదన్నః భగ భగ ప్రజా ప్రజా జనయ జనయ గోభిరస్వైః గోభిరస్వైః భగ భగ ప్ర ప్ర నృవిర్న
నుబెర్న, వంతః, వంతః, శ్యామ. శ్యామ. అంటే విడదీసి కూడా చదవచ్చు, ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి తప్పు ఏమీ లేదు. హా. వేదమంత్రాన్ని మీరు ఎలా చదువుతారు? భగ ప్రణేతర్భగ ప్రణేతర్భగ భగ భగ ప్రణేతర్భగ సత్యరాదో సత్య సత్యరాదో సత్యరాదో భగే ప్రణత ప్రణేతర్భగ సత్యరాదో, ఇలా ప్రాక్టీస్ చేస్తాం. ఇదేం తప్పేం కాదు. ముందు వెనక అలా ఇలా మార్చుకొని సాధనలోకి వచ్చిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే కదా. భగవంతుడు దుర్మార్గుడు కాదు, తప్పు చదివేస్తే శిక్షించేస్తాడు అనుకోవడానికి. ఇది వేదమంత్రం. Right. వేదం అందరికీ అందాలి, హా. ఇది అందరికీ తెలియాలి. సో ఫస్ట్ ఒకసారి మీరు మొత్తం మీరే చదవండి సార్ ఒకసారి. ప్రతిరోజు వాళ్ళు ప్లే చేసుకుని రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేచిన వెంటనే ఒకసారి వింటారు, వినండి. మెల్లమెల్లగా నోటుకొచ్చేసి. ఓకే. ఓం భగ ప్రణేతర్భగ సత్యరాదో భగేమాం దియముదవా దదన్నః భగ ప్రజాజనయ గోవిరస్వైః భగ ప్రనువిర్నవంతః శ్యామాం భగ ప్రణేతర్భగ సత్యరాదో భగేమాం దియముదవా దదన్నః భగ ప్రజాజనయ గోవిరస్వైః భగ ప్రనువిర్నవంతః శ్యామాం భగ ప్రణేతర్భగ సత్యరాదో భగేమాం దియముదవా దదన్నః భగ ప్రజాజనయ గోవిరస్వైః భగ ప్రనువిర్నవంతః శ్యామా. అద్భుతం. మిమ్మల్ని భాగ్యవంతుల్ని చేసేటువంటి మంత్రం ఇది. ఈ జన్మలోనే ఆ భాగ్యాన్ని పొందుతారా? మనకి 9th హౌస్ భాగ్యస్థానం, ఆ. మీరు చేసుకునేటువంటి పూర్వపుణ్యస్థానం. ఇది అంటే ఇవాళ చేస్తే రేపటికి పూర్వం కదా. ఖచ్చితంగా. నిన్న చేస్తే ఇవాళకి పూర్వం ఉం. పుణ్యం వచ్చేస్తుంది. ఇవాళ రేపటికి పుణ్యం అవుతుంది. అంత త్వరితగతిన. అంత త్వరితగతిన 108 చేస్తారా, 1008 చేస్తారా, 1,00,000 చేస్తారా? అంటే భాగ్యవంతులు అవ్వాలి. అది ఎంత గట్టిగా ఉంది కోరిక అనేది మీ మీద ఆధారపడింది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. మీరు తెలుసుకోవటమే కాకుండా మాకు తెలియజేయాలి అనే తపనుంది చూసారా, దానికి కృతజ్ఞతలు. అంటే అమ్మా ఇంత తెలుసుకున్నాను, చేస్తున్నాను, ఒళ్ళు వచ్చేస్తే కష్టం కదా, మీకు రాదులేండి. ఇచ్చేస్తాను. ఇచ్చేస్తున్నారు కదా, రాదు. అందరూ కూడా మీరు దాన్ని పొంది ఇచ్చేయండి. అంతే. అందరం భాగ్యవంతులు అయ్యాం, ఆరోగ్యంగా ఉందాం, నవ్వుకుంటూ సరదాగా ఇలాంటి ఎన్నో వీడియోలు చేసుకుంటాం. తప్పకుండా చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. సూర్యస్మిత. సూర్యోస్మి.